ఇచ్చిన దేవాలయానికి ఇప్పుడు ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలండి. మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే నిజానికి మాటలు కూడా రావట్లేదు. మన ఆంధ్ర దాటి నేను ఎప్పుడు ఒకసారి చెన్నై వెళ్ళాను. అప్పుడు నాకు అది కొత్త ప్రపంచంలో కనిపించింది. అలాంటి నేను ఇంకొక దేశంలో అడుగు పెడతానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. అలాంటి సమయంలో దేవుడు ఇక్కడికి రావడం, అలాగే ఆరాధనలో కూడా పాల్గొనడం నాకు చాలా ఇప్పటికీ ఇది ఒక కళలా కనిపిస్తా ఉంది.
నేను గొప్పగా మంచి మంచి మాటలతో మాట్లాడడం నాకు రాదు, కానీ నేను నా జీవిత సాక్షిని చిన్న వాక్యం నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇప్పుడు నిలబడ్డ నేను ఇలా ఉండేదాన్ని కాదు. అసలు నాకు 20 సంవత్సరాల వయసు అప్పుడు బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయింది బాప్తిసం తీసుకొని. బాప్తిసం తీసుకోవడం, దేవుడు తెలుసుకోవడం అంటే చాలా మంది రోజులు ఎలా ఉంటారంటే మందిరానికి వెళ్తున్నాము, అయితే ప్రభు బల తీసుకుంటున్నాము, మేము క్రైస్తవులము అంటున్నారు. నిజానికి అది కాదండి. మనం మారాలి, మన జీవితం మారాలి. మనం చూసిన వాళ్ళు ఎలా ఉన్నావు అసలు మారలేదు, అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు అన్నారనుకోండి, అది అసలు మనలో మార్పు రానంటే. మన జీవితం మారాలి, మన మాట తీరు, మన ప్రవర్తన. చూడడానికి డ్రెస్సింగ్ లో మారడం కాదండి. డ్రెస్సింగ్ ఏముంది ఇలా ఎంతో మార్చేస్తాం కదా, కాదండి. మన జీవితం మారాలి. మనం ఒకవేళ మన ముందు జీవితం ఒకవేళ కలుషితం అయిపోయి ఉండుంటే దాని నుంచి మనం విడుదల పొందుకోవాలి. దేవుని పాప క్షమాపణ కోరుకోవాలి. వాటన్నిటి నుంచి ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతామో అప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా ఆయన యొక్క క్రియలు ఆస్వాదించగలుగుతాము. నిజంగా ఆయన యొక్క క్రియలు రుచి చూసామంటే ఆయన మనం విడిచిపెట్టలేమండి. చాలా మంది క్రైస్తవుల్లో ఉంటూనే కొన్ని అంటూ ఉంటారు. నేనైతే మరి 2023 సంవత్సరంలో నా యొక్క పర్సనల్ గా నేను ఈ యొక్క ఆభరణ పెట్టుకోను అని చెప్పి దేవుని అనుకున్నాను. అదేం దేవుడు నన్ను అడగలేదు, నువ్వు తీసేమని దేవుడు నాకు చెప్పలేదు. కానీ నేను ఆయనతో పెట్టుకున్నటువంటి ఆయన ఒప్పందం అంతే. చాలా మంది ప్రతి చోట వెళ్ళిన చోటల్లో అనేవారు, అబ్బా చూడడానికి ఏదోలా ఉందమ్మా పెట్టుకోవచ్చు కదా. నేను చూడొద్దు, ఎవరు చూడమన్నారు నన్ను చూడమని అడిగాను, నేను లేదు కదా. నేను ఒక్కటి అడిగాను, నేను దేవుడు నాకెందుకు అది నాకు అహంకారాన్ని ఇస్తుంది కాబట్టి నాకు అది వద్దు ప్రభు, నీకు దూరం చేసేది నాకు వద్దు, నీ విడిచిపెట్టేశాను. అంటే మనం దేవుణ్ణి ఎప్పుడు నాకివ్వు అని అడగడమే కాదు, మనం దేవుడికి ఏమి ఇస్తున్నాము. ఇవ్వడం అంటే వస్తువుల రూపంలోనో ధనం రూపంలోనో కాదండి. దేవునికి రోజున ఎంత సమయం ఇస్తున్నాం మనం దేవునికి, లేకపోతే దేవుడితో ఎటువంటి సంబంధం మనం కలిగి ఉంటున్నాము, ఇవి మన జీవితంలో మనం నేర్చుకోవాలి. అనుదినము వాక్యమాకి దేవుడు అందిస్తా ఉన్నారు. నిజానికి దేవుడికి చాలా అద్భుత కార్యం ఇక్కడ ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా మందిరాలు ఎంత చక్కగా నడిపించబడుతున్నాయని చాలా సంతోషం అనిపించింది. మరి ఇటువంటి సేవకులు మీకు దేవుడు అందించారు. ఆయన చెప్పినటువంటి వాక్యాలు మనం స్వీకరించి మనలో ఉన్న ప్రతి ఒక్క లోటుపాట్లని మనము సరి చేసుకునే వారంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నానండి. దేవుడు వాక్యం తెలియజేయబడతా ఉంది, పదే రిపీట్ అవుతా ఉందంటే మనలో ఒకటి ఇంకా ఏదో మారినటువంటి స్వభావం ఏదో ఉన్నదని మనం గ్రహించగలగాలి. అంతేనండి. ఇప్పుడు కూర్చున్నటువంటి మిమ్మల్ని అమ్మ కూర్చోండి నేను చెప్తానా? చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ మీరు కూర్చొని ఉన్నారు. అదే మీరు నిలబడి ఉన్నారనుకోండి, కూర్చోండి అంటాం. అంటే మీకు అర్థం, మనం ఉన్న స్థితిని ఆయన అనుకున్న రీతిగా లేదు కాబట్టి ఆయన మన దానికి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అది మనం సరి చేసుకునే వరకు కూడా అది మనకు వినపడతానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మన జీవితంలో మనము ఆ యొక్క తగ్గింపు తత్వాన్ని, అలాగే దేవుని వద్ద మనం ఏమేమి కలిగి ఉండాలో వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మనకు అనుదినము తెలియజేస్తానే ఉంటారు. వాటిని మనము గ్రహించగలిగే స్థితిలో ఉండాలి. నిన్నటి దినాన సేవకుల వాక్యం చెప్తున్నారు, విగ్రహం వంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతే అంటే ఏది కూడా స్వీకరించుకునే స్థితిలో లేకపోతే మనకి ఏది కూడా ఎక్కదండి కదా. కాబట్టి మనం స్వీకరించగలగాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, మనలో మార్పు రావడానికి మనం ప్రయత్నించాలి. అదే దేవుడిని మనం అడుగుతాము. మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం మరొక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తానని మీ అందరికీ వందనాలు. దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. అందులో లేచి నిలబడదామా ప్రతి ఒక్కరు? ఎందుకంటే కీర్తనకారుడు అంటున్నాడు, నేను మౌనముగా ఉండక నిన్ను స్తుతించున్నట్లు నా అంగలార్పుని నీవు నాట్యంగా మార్చాలని. సో దేవాతి దేవుడు మనకున్నటువంటి అంగలార్పును నాట్యముగా మార్చిన అనుభవాలు ఎన్నో. కనుక మనం ఆయన స్తుతించుట మంచిది. ఈ సమయం నందు నిండు హృదయంతో ఈ పాటను పాడుతూ దేవుడి నామాన్ని మనం కొడదాం. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి చదవా. అవమానాలను ఆశీర్వాదముగా, నింద
నవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే.
నీకే స్తోత్రమయ్యా. ప్రభువా, మా ముఖాలపై చిరునవ్వు మేము కలిగిన ఉద్యోగాన్ని బట్టి రాలేదు, మేము కలిగిన స్థితిగతులను బట్టి రాలేదు, మా కుటుంబాన్ని బట్టి రాలేదు, మాకున్న జ్ఞానాన్ని బట్టి రాలేదయ్యా. మా కన్నుల వెంబడి కన్నీరు రానియక, మా ముఖంలో దుఃఖం ఉంచక చిరునవ్వుతో నింపిన దేవుడా. లేకపోతే మా ప్రతి క్షణం ఆందోళనే, ప్రతి దినము కలవరమే, ఏ సమయంలో ఏ వార్త వినాల్సి వస్తుందో అని ఇచ్చిన సమాధానం కైవన్నాను. నిండు మనసుతో నేను ఆరాధిస్తూ ఉన్నాను, నిండు మనసుతో నేను సేవిస్తున్నాను, నిండు హృదయంతో నేను గమనించాను. అంగీకరించండి, ఆశీర్వదించండి, మీరే మహిమ పొందండి. ప్రార్థించి ఆరాధించి ఏకీపించిన ప్రతి బిడ్డను మీ దీవెన సమాధానముతో నింపమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. మొదటిగా దేవాది దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీ మధ్యకు ఎలాగున రావడానికి రెండో మారు నాకు అవకాశం ఇచ్చిన తండ్రికి వందనాలు. అలాగే మరి సేవకులు నన్ను ప్రేమించి ఇలాగా పర్సనల్ ట్రిప్ వస్తున్నామని తెలియపరిచినప్పుడు తప్పక మరి రావాలని ఆహ్వానాన్ని తెలిపి ఇట్టి అవకాశాన్ని కలగజేసినందుకై మరి దైవజనులకు మరి కుటుంబాన్ని చేరవచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, మనకున్న సమయం చాలా తక్కువ కనుక క్లుప్తంగా దేవుని యొక్క మాటలను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఆలస్యం చేయక దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదివి వాక్యం ధ్యానిద్దాం. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? చాలండి, చాలండి. ఒకే ప్రశ్న. యేసు ప్రభు వారు పరిచర్యలో ఉన్నప్పుడు ఆ వెంబడించి వాక్యాన్ని వింటున్న వారితో పంచుకున్నటువంటి ప్రశ్న. ఇది నాన్న మానవుని యొక్క జీవితం చాలా రీతిగా ప్రయాసపడతా ఉంది. ఎంతవరకు ప్రయాసపడుతుంది? దానివల్ల ఏంటి ప్రయోజనం? ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను మనం కలిగి ఉండాల్సినటువంటి ప్రతి దినము ఆలోచన చేయాల్సినటువంటి ప్రశ్న అక్కడ వేస్తా ఉన్నారు. ఆ వచ్చిన భాగాన్ని మరలా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? ఒక రాజుగారి కాలంలో రాజుగారికి వెను వెంట నడిపించబడుతున్నటువంటి ఒక సైనికుడు తనకేదో మేలు చేశాడు అని తెలిసిన తర్వాత ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలని ఆలోచన చేసాడంట. చిన్న నీతి కథ అనుకోండి, ఉపమానంగా. అతను ఆలోచన చేసి ఆ వ్యక్తిని పిలిచి అడిగాడు, నా వల్ల నీకేమన్నా బహుమానము ఇవ్వాలని అనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకోని. అంటే వెంటనే ఆ ఆలోచన చేస్తే సరిగ్గా అడగలేనేమో అని, అయ్యా నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అన్నాడంట.
అవకాశం తీసుకున్నాడు, ఇంటి వారితో చర్చించాడు, స్నేహితులతో చర్చించాడు, ఎట్టకాలకు నిర్ధారణకు వచ్చాడు. ఏంటా నిర్ధారణ అంటే, రాజుగారు తలుచుకుంటే ఏదైనా అవ్వగలదు కనుక నీవు ఉదయకాలం మొదలుకొని, అంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎంతైతే నా పాదాలు తాకుతాయో ఆ భూమిని నాకు బహుమతిగా ఇవ్వండి అని అడిగాడట. సరే అన్నాడు రాజు. ఎందుకంటే రాజు అధికారంలోనే యావత్ దేశం, యావత్ భూమి ఉంది కనుక. సరే, ఈ వ్యక్తి చాలా సంతోషపడ్డాడు. ఒక కాలాన్ని నిర్ణయించారు. ఆ నిర్ణయానికి తగినట్టుగా తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇంకా రేపు ఉదయం సూర్యోదయం అనగానే సన్ రైజ్ అవుతూ ఉంటది, ఇతడు నడక ప్రారంభిస్తాడు. కాలితో ఎంత దూరం అయితే భూభాగాన్ని తాకుతాడు. అయితే రాజు పెట్టిన షరత్ ఏంటి అంటే, ఈ భూభాగం నీకు బహుమతిగా ఇవ్వడానికి, దాన్ని పొందడానికి నీవు మాత్రమే దాన్ని పొందాలి, నా చేతుల మీదుగా నేను నీకు ఇవ్వాలి, దాన్ని స్వీకరించాలి అన్నాడు. ఉదయకాలం ప్రారంభించబడింది. ఈ రాత్రంతా ఆలోచన చేస్తున్నాడు, ఏ వైపుకు మనం వెళదాం, ఏ వైపు చక్కని పంటలు పడుతాయి, యాలాగుని నేను సంపాదించాలి, తరతరాలకు ఆస్తిని సమకూర్చి నా పేరు తరతరాలు నిలిచిపోయేలాగా నేను సంపాదించేయాలని అనుకున్నాడు. ఈ కలవరంతో, ఈ యొక్క టెన్షన్తో రాత్రంతా నిద్రపోవాలి. మనకు తెలిసి రాత్రంతా నిద్రపోవాలి. పొద్దున్న మన పరిస్థితి ఏంటంటే చాలా డౌలీగా, నీరసంగా, మొహం అలాగ నీరు గారిపోయినట్టుగా. అప్పటికి ఏం పర్లేదు, జాగ్రత్త అని కుటుంబీకులు చెప్తున్నారు, స్నేహితులు చెప్తున్నారు. అయితే ఉదయకాలం ప్రారంభించాడు. సూర్యోదయం మొదలుగానే ఒక ప్రక్క రాజ సైనికులు ఉన్నారు. యాలాగున ఇతడు నడిచి వెళుతున్నాడు, యాలాగు సంపాదిస్తున్నాడు. సరే, ప్రారంభించాడు. ప్రారంభంలో ఉన్నటువంటి చురుకుదనాన్ని బట్టి, అత్యుత్సాహాన్ని బట్టి కొంచెం వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు. చాలా భూభాగాన్ని సంపాదించేశాడు. 11-12 సమయానికి వచ్చేటప్పటికి సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు. విస్తారమైన ఎండ వస్తుంది. ఇతడు పరిగెత్తినటువంటి దాన్ని బట్టి అలసట వచ్చింది. ఎక్కడైనా ఆగి నీళ్లు తాగుదామని అంటాడు, అవకాశం లేదు, నేను ఎంతైనా సరే సంపాదించాలి. దేవుడు భార్య అంటుందో ప్రక్కన ఒక వెహికల్లో వస్తా, అయ్యా నీవు సంపాదించి ఇప్పటికే నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా సరిపోతారు, ఇక చాలు, వెనక్కి వచ్చే మనం బహుమతి పొందాలి అని అంటే, అబ్బాయి సమస్య లేదు, మళ్ళా అవకాశం రాదు కనుక నేను వెళతాను అని నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా పరిగెత్తుతూ ఉన్నాడు. ప్రియుల, మన శరీరం గురించి మనకు తెలుసు. ఇందాక సహోదరి 1/2 అవర్ నడిచానని చెప్పేటప్పటికే మనం అందులో అలా పెట్టాం అని అంటే, ఒక 1/2 అవర్ ఒక కాలు బలహీనతలో నడిస్తే ఆ యొక్క బర్డెన్ ఎంత ఉంటుందో మనకు తెలుసు. ఉదయకాలం మొదలుకొని నిద్ర లేకుండా రాత్రంతా గడిపి పరిగెత్తుకుంటూ ఎంత సమయం వెళ్ళాడో శరీరం అంతా కూడా డిహైడ్రేట్ అయిపోయింది, నీరసం వచ్చింది, కళ్ళు తిరిగే పరిస్థితికి వచ్చాడు. నీళ్లు తాగమని అంటాడు. ఈ నీళ్లు తాగే టైంలో ఒక 100 మీటర్లు పరిగెడితే ఆ భూభాగం అలాగ 1 ఎకరం అవుతుంది. నీళ్లు తాగకపోతే ఏమవుతామని నీళ్లు తాగకుండా పరిగెడతా ఉన్నాడు. సరే, కొంత దూరం వెళ్ళిన తర్వాత అలసట మీద కళ్ళు తిరిగి పట్టాడు. పడినప్పుడు కూడా తన యొక్క ఆలోచన అంతా కూడా ఆ భూభాగాన్ని ఎలాగ సంపాదించాలి పాక్కుంటా మొదలు పెట్టాడు. సైనికులన్నా వేరే సార్ ఏం చేసుకుంటా అని అంటే, లేదు నాకు అసలు వచ్చిన అవకాశం, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, మంచి అవకాశం. చాలా మంది జీవితాల్లో ఇలాంటి తత్వం కలిగి ఉంటారు. దేవుని ద్వారా ఉన్నదానితో, లేకపోతే ఇచ్చిన దానితో, పొందుకునే దానితో సరిపడక ప్రయాసపడ్డాడు. ఒక చోటకి వెళ్ళేటప్పటికి కదలికి లేకుండా పడ్డాడు. వెళ్ళి చూస్తా ఉన్నారు, సార్ ఇది చాలులే అని అంటే, ఎందుకంటే చాలా సార్లు ఆపారు, చాలా సార్లు నీళ్ళు ఇవ్వడానికి ట్రై చేశారు కదా, అలాగే అలసటలో పడుకున్నాడని చూసి ఇలా తిప్పి చూస్తే నాడి దొరకట్లేదు. రాజ్య వైద్యులు వచ్చారు, పరిశీలన చేసి అన్నారు, ఈజ్ నో మోర్ అన్నారు. అతనికి లేడు అన్నారు. రాజుడి షరత్ ఏంటి అని అంటే, నీవే నా చేతుల మీదుగా ఈ బహుమతి. సైనికులు వెళ్ళి చెప్పారంట, అయ్యా కొన్ని మైళ్ళ దూరం నడిచాడు, పరిగెత్తాడు, అక్కడ పడి చచ్చిపోయాడు అని అంటే, ఏం చేద్దాం బహుమతి అంటే, రాజు అన్నాడంట, ఆడెంత పొడుగున్నాడో చూడండి, అంత భూభాగాన్ని తవ్వి కుటుంబానికి ఉండాలి. అర్థమైందని భావిస్తాం మనం. పిల్లలు ఎందుకు మనం ఈ ఆలోచన చేయాలి అని అంటే,
ఒకడు సర్వలోకాన్ని సంపాదించాలనుకున్నాడు, కానీ తనను తాను పోగొట్టుకున్నాడు. వానికి ఏమి ప్రయోజనం? ఇది నాన్న ఆధ్యాత్మికంగా మనం నడిపించబడుతున్నాం. సర్వలోకానికి సంబంధించినటువంటి ఈ సర్వ సృష్టికి ప్రకటించబడినటువంటి సువార్త వాక్కును మనం వింటున్నాం. అవన్నీ జ్ఞానం నేర్చుకుంటున్నాం, ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం, దేవుని బిడ్డలుగా గుర్తించబడుతున్నాం. కానీ మనలను మనము పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? ఈ ఉదయకాల సమయం ముందు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటి అంటే, నన్ను నేను పోగొట్టుకుంటే నాకేమి ప్రయోజనం? ఒకవేళ ఇక్కడ ఉన్న వారందరిలో నీవే బాగా సంపాదించావేమో, నీ కుటుంబమే బాగా స్థిరపడిందేమో, జ్ఞానంలో నీవే అధికుడివేమో, ఉన్నతమైన చదువు కలిగి ఉన్నావేమో, ఒకవేళ అందరికంటే పరిస్థితులు అన్ని చాలా బాగున్నాయేమో. కానీ ఈ సమయం ప్రభు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఇవన్నీ చేసే బాగుంది, నా యొక్క ఆలోచనలో నిన్ను నీవు పోగొట్టుకున్నా లేక నష్టపరుచుకున్నా నీకేమి ప్రయోజనం? అయ్యా ఒకవేళ అనొచ్చు, నేను బోర్న్ క్రిస్టియన్. ఈరోజు చాలా మంది నేను పుట్టుకతో క్రైస్తవుడను, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి తెలుసా, నేను ఏదైనా అంటే వెంటనే అయిపోతుంది తెలుసా. వాక్యం అంటుంది, ఎన్ని చేస్తే ఏంటి, నిన్ను నువ్వు పోగొట్టుకుంటే లేక నిన్ను నష్టపరుచుకుంటే నీకేమి? దేవుళ్ళ ప్రభు రాకదని ముందు పెండ్లి విందునందు కొంతమంది ఎదురై ప్రభుని అడిగారంట, అయ్యా నీ నామమును మేము ప్రవచించలేదా, నీ నామమును మేము అద్భుతాలు చేయలేదా, శస్త్రకార్యాలు జరిగించలేదా అంటే ప్రభు ఏమన్నారు? నీకు అప్పుడు నాకు తెలియదు అని అంటే ఈ కేటగిరీ అంతా కూడా వాక్యం ఎరగని వారు కాదు, దేవుని వెంబడించిన వారు కాదు, ప్రభువును తెలియకుండా బ్రతికినటువంటి వారు కాదు, అంటే అన్ని తెలిసిన వారు. కానీ విచారకరమైన పరిస్థితి ఏంటి అంటే, తమ్మును తాము పోగొట్టుకుని నష్టపరుచుకున్న వారిలో ఉన్నారు. దేవుడి కృప అలాంటిది ఏంటంటే, మనలను మనం నష్టపరుచుకోకూడదని, మనలను మనము పోగొట్టుకోకూడదని ఈ మంచి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. త్వరితంగా నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. నన్ను నేను పోగొట్టుకోకుండా భక్తి జీవితంలో నన్ను నేను కాపాడుకోవాలి అని అంటే నేనేం చేయాలి? ఒకవేళ వాక్యం దగ్గరికి వస్తే వాక్యం మనకు నేర్పిస్తా ఉంది. మొదటి ఆలోచన మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయం త్వరితంగా చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే ఎవరు పరీక్షించాలి? ప్రక్కన వారు కాదు, సహవాసంలో ఒకరు కాదు, సేవకులు కాదు. ఈ రోజు నా దుస్థితి ఏంటి అంటే, అమ్మ నీ పరిస్థితి ఏం బాగుంటలేదని ఎదుటివారు చెప్తే మళ్ళా పైపెచ్చు అలగడం సంఘాల్లో సహజమైన స్థితికి అయిపోయింది ఇది. దేవుడు ఎందుకు పరిచారకుల్ని సేవకుల్ని ఆయన యొక్క దాసుని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఆయన ఆ సహవాసంగా కూడుకోమన్నాడు? ఎందుకు సమాజంగా ఆయనను కలిసి ఆరాధించమన్నాడు? నాకు తెలిసి అని చెప్పడానికా, లేకపోతే మీకంటే నాకు బాగా తెలిసి చెప్పడానికా? వాక్యం అంటుంది, మీరు విశ్వాసము గలవారో ఉన్నారో లేదో పరీక్షించి చూచుకోనండి. నన్ను నేను పోగొట్టుకోకూడదు అనే ఆలోచన నాకుంటే నేనేం చేయాలి అంటే, ఎప్పుడు నన్ను నేను పరీక్షించుకోవాలి. ఏ విషయంలో పరీక్షించుకోవాలి? ఈ వచ్చిన ప్రకారం మనం ఆలోచన చేస్తే 13:5 ఏమంటాడంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. పరీక్ష ఎందుకండి? పరీక్షించుకొనుడి. ఎందుకు పరీక్ష ఎందుకు చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్, ఏదో బలహీనత వచ్చింది, మనకు తెలిసినటువంటి మందులు వాడుతున్నాము. అందరూ కూడా ఫస్ట్ టైం ఎండి దగ్గరికి వెళ్దాం, ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళిపోదాం, మంచి ఉన్నతంగా ఆలోచన చేసేది అడ్మిట్ అయిపోయిన ఆలోచన సాధారణ ఫేవరెట్ ఉంది అనుకోండి, మన అందరి నోట్లో ఉండేది ఏంటంటే డోలో వేసేయండి, పారాసిటమాల్ వేసేయండి, ఇదే కదా. ఇప్పుడు తగ్గడం వైద్యుడు అంటాడు, మీరు పరీక్షలు చేయాలి అంటాడు. పరీక్షలు చేయడం దేని కొరకు అంటే, ఎంత పర్సెంటేజ్ నీ బాడీలో బలహీనత
అది తెలుసుకోవడానికి దానిని నివారించడానికి మందులు వాడాలి. అంతేగాని టెస్ట్ చేసిన తర్వాత నాకు ఎంత ఉందా అని నాకంట మలేరియా 15 ఉందంట, నాకంట టైఫాయిడ్ 15 అని చెప్పడానికి కాదు. అసలు టెస్ట్ ఎందుకు జరిగింది? మనలను మనము సరి చేసుకుని బాగు చేసుకోవడానికి. పరీక్ష చేశారా, వెంటనే దానికి తగినటువంటి వైద్యం జరగాలి. ఈరోజు వాక్యం అంటుంది మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. తెలిసింది లోపం, ఆ లోపం తెలిసినప్పుడు నాకు ఈ లోపం తెలిసింది అనగానే వీళ్ళకి లోపం తెలిసిపోయింది కనుక ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పడానికి కాదు. వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఏది దాయకుండా ఎలాగైతే తెలియపరచాలో, ఆ వైద్యానికి సంబంధించినటువంటి సూచనలు పాటించాలో, ఆ మందులను మనము స్వీకరించాలో, వాటికి అనుగుణంగా ఎలా నడిపించబడాలో వాక్యం అనే వైద్యుని దగ్గరికి, ఈ పరమ వైద్యుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు తెలపబడినటువంటి పరీక్షలో ఆయన తెలియజేసినటువంటి లోపాలను మనం ఏం చేయాలి? దాన్ని సరి చేసుకునే ప్రయత్నాన్ని మనము చేయాలి. రెండో సందర్భం, రెండోది దేని కొరకు మనము పరీక్షించుకోవాలి? కొరింథీ పత్రికలోనే 11వ అధ్యాయం, మొదటి కొరింథీ 11 మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు బాల కొరకు అక్కడ చెప్పబడతారు. నేను క్లుప్తంగా వెళ్తున్నాను ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. ఇంకా నాకు 5 సమయంలో 20 నిమిషాలు మాత్రమే ఉంది. రైట్, కనుక ఆలోచన చేద్దాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట మనం ఆలోచన చేస్తే, మీరు బల్లలో పాల్గొంటున్నారు, పరీక్షించుకోవాలి అన్నప్పుడు వ్యక్తిగత పరిశీలన ఉండాలి. ఆ వ్యక్తిగత పరిశీలన దేని కొరకు ఉండాలి అని అంటే, నేను యోగ్యమైన రీతిలో ఉన్నానా లేదు. యేసుప్రభు శిష్యులను పంపించేటప్పుడు అంట, మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఏ ఇంటి నన్ను మీరు దర్శించే వారికి శుభాలు తెలపండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శుభములు, మీ సమాధానం ఆ ఇంటికి వెళతాయి. అది అయోగ్యమైనదైతే మరలా మీ సమాధానం మీ దగ్గరికి. యేసుప్రభు ఆజ్ఞలు ఇవి, ఎవరు సొంతగా రచించిన మాటలు కాదు, నావైతే అసలే కాదు. ఎందుకు నువ్వు పరీక్షించుకోవాలి? నా ఇల్లు యోగ్యమైందా, నా కుటుంబం యోగ్యమైందా, నా బ్రతుకు యోగ్యమైందా? నన్ను నేను పరిశీలన చేయకపోతే ఎలా తెలుస్తుంది? చాలా చక్కగా కనబడతాం. ఏంటో అలాగైపోతుంది, ఏమో బాగానే తింటున్నాను, బాగానే ఉంటున్నాను, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఏంటో తెలియట్లేదు అని అంటే పరీక్షించగా తెలుస్తుంది అక్కడ లోపం ఉందని. నిన్ను నువ్వు పరీక్షించినప్పుడు అది ఎలాగునా, ఆవిడ కంటే నేను బాగున్నానా, ఈ కుటుంబం కంటే బాగున్నానా, ఆ కుటుంబం కంటే బాగున్నా కాదంట. భక్తి జీవితంలో నన్ను నేను పోగొట్టుకునేలా ఉన్నానా, నన్ను నేను కాపాడుకునేలా ఉన్నానా, విశ్వాసం కలవాలని ఉన్నానా, విధేయత కలవాలని ఉన్నానా, భక్తి జీవితంలో నడిపించబడుతున్నానా, నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నానా, సరి చేసుకోవడానికి అవకాశాలు ఇస్తున్నానా, వాక్యములను దర్శించినప్పుడు ఆ వాక్యములకు లోబడే ఆ తత్వాన్ని కలిగి ఉన్నాను. నన్ను నేను పరిశీలన మనకు తెలియదంట. సామెతల గ్రంథకర్త అంటాడు, ఒకరి దృష్టికి వారి ప్రవర్తన ఎలా కనపడుతుందంట, యథార్థంగా. ఇందులో నా తప్పేమో చెప్పండి, ఏదో ఒక మాట అన్నాను అంతే, కానీ అవతల వ్యక్తిని బాధించేటువంటి మాటను అవతల వ్యక్తికి మాత్రమే అది అర్థమవుతుంది. కనుక ఈ ఉదయకాలంలో మనము పరిశీలన చేసుకోవాలి అని వాక్యము జ్ఞాపకం చేస్తా ఉంది. రెండవ ఆ మెట్టు మనం ఆలోచన చేద్దాం. నెంబర్ 2, లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అతనితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. నిన్ను నువ్వు పోగొట్టుకోకుండా, నష్టపరుచుకోకుండా కాపాడుకోవాలి అంటే మొదటిగా ప్రభు యొక్క వాక్యం ఇచ్చే సలహా ఏంటి అంటే, నిన్ను నువ్వు పరీక్షించుకో, లేకపోతే పోగొట్టుకుంటావు, లేకపోతే నష్టపరుచుకుంటావు. రెండో పెట్టి ఏంటి అంటే, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. చాలా మందికి ఉపేక్ష నచ్చదు. ఎందుకంటే మనం కనబడాలి, ఏంటి ఎంత నేను కష్టపడి ఇన్ని చేస్తుంటే కనీసం మాస్టర్గా నా పేరు పెట్టడా, నన్ను జ్ఞాపకం. దేవుని బిడ్డల సేవకులుగా మాకు ఎన్ని అటాక్స్ ఉంటాయనంటే అన్ని జరుగుతాయి. అంటే సుమారుగా ఆ లిస్ట్ అంతా చదివినా కూడా ఫ్లోలో ఇది అయిపోయింది కదా అనుకునే, ఒకవేళ ఆ నేమ్ స్కిప్ అయితే వెంటనే మూతులు పక్కకే, అసలే కృతజ్ఞత లేదండి, అన్ని చేశాను. అసలు వాక్యం ఏమంటుంది, ఒక వచనం చదవండి,
దేవుని బిడ్డలారా, లూకా సువార్తలోనే 17వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదవండి. లూకా 17:10 ఏమంటాడంట? అటువలే మీరు మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసిన పనినే చేసి ఉన్నామని. అన్ని చేసేసిన తర్వాత, సంపూర్ణమైపోయిన తర్వాత ప్రభు అంటున్నాడు, మేము నిష్ప్రయోజకులమైన ఎందుకు పనికిరాని పనులు అని చెప్పమంటున్నాడు. ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? పొరపాటున పాంప్లెట్ లో పేరు తేడా కొడితే మేము చాలా సందర్భాలు చూస్తాం. ఒక ఆవిడికి డిగ్రీ వేయలేదని ఆ రోజు రాలా, డిజిగ్నేషన్ వేయలేదని రాలా, ఏమా ఇంత చేసేది రాలేదనంటే, మీరు పాస్ట్ సరిగ్గా చూసారా, తమ్మనేది సరిగ్గా చూసారా? చూసాను. ఏంటి సంగతి అంటే, నా పేరు పక్కన డిజిగ్నేషన్ చదిలేదు, నాకు అలా నచ్చలేదు అంటే. వాక్యం అంటదే, ఇవన్నీ మీరు చేసిన తర్వాత, పరిచయంలో పాల్గొన్న తర్వాత, అద్భుతాలు జరిగిన తర్వాత, ఆశ్చర్యకారణం మీ నుండి జరిగించబడిన తర్వాత మీరు ఏమని స్టేట్మెంట్ ఇవ్వాలంట? మేము నిష్ప్రయోజకులమైన. ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి అని అంటే, మనకి పాస్టర్ దైవజనులు రాజరత్నం గారు ఒకవేళ మనకి మెమోంట్ ఇవ్వకపోవచ్చు, చాలా ఇవ్వకపోవచ్చు, బొకే ఇవ్వకపోవచ్చు. మన ఆలోచన దృక్పథం ఎలా ఉండాలి అంటే, ఇవన్నీ నేను చేసి నిష్ప్రయోజకమైన దాసులు అన్నందుకు ఆయన నా కొరకు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో గుర్తింపుని ఆశిస్తా. వాక్యం ఏమంటుంది అంటే, నిన్ను నువ్వు పోగొట్టుకోకుండా, నష్టపరుచుకోకుండా ఆయన దగ్గర నిలబడినప్పుడు ధైర్యంగా ఉండాలి అని అంటే, నన్ను నేను పరీక్షించుకోవాలి. చెక్ మీ డైలీ. ఈ రోజు నా పరిశ్రమ సరిలేకపోతే, దేవుని బిడ్డలారా, నన్ను నేను నష్టపరుచుకునే ప్రమాదం ఉంది కనుక నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. రెండో మాట అంటే, మీరు ఉపేక్షించబడాలి. పౌలు యొక్క జీవితంలో పరిచయం చేస్తున్నాడంట. ఒకడు బలహీన పాదాలు గలవాడిని స్వస్థపరిచినప్పుడు అక్కడ అందరూ అనుకున్నారంట, ఇదిగో దేవదూతలు భూమి మీదకి వచ్చేసారు కనుక మనం ఆరాధిస్తున్నటువంటి అద్యోపతి ఎర్రే అనేటువంటి ఆ పూజారి వచ్చి ఆ ఎట్లా తీసుకొచ్చి బలి చేయడానికి తీసుకుని ఓడిపోతుంటే పౌలు ఇలా పాదాలు పట్టేది గట్టిగా పట్టేసుకున్నాడు. అయ్యా, మేము మీ స్వభావం బట్టి మనుషులు మీరు అంత ఎదురు చేస్తున్నారు, మీకు తెలియక ఏం చేస్తున్నారో దాన్ని ప్రకటించడానికి మేము వచ్చాము కనుక వారిని ఉపేక్షించుకున్న విధానం మనకు మాదిరించబడింది. ఈ రోజు ఆ ఉపేక్ష ఎలాగా మనం నడుచుకుంటున్నాం? దేవుడి బిడ్డలారా, ఎలా నడుచుకున్నాం? పనికి తగ్గ ప్రజెంటేషన్ లేదా? ఇంకా చూడాలి. చాలా మంది జీవితాలు కనబడుతున్నాయి. వాక్యం అంటుంది, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని ఆయన్ను వెంబడించాలి. మూడో సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనా వీటిలో చేరగా తను తాను పవిత్ర పరుచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కారములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును. కొన్ని సందర్భాలు చెప్పంటాడు, ఎవడైనా వీటిలో చేరక, ఆ చెప్పబడిన వాటిలో ఎక్కడ కనబడక, ఆ అపవిత్రమైన స్థితిని కలిగి ఉండక, దానితో సంబంధం లేక ప్రత్యేకించబడి తను తాను పవిత్ర పరుచుకుంటే. నంబర్ 3, మొదటిది పరీక్ష, రెండోది ఉపేక్ష, మూడోది పవిత్రత. ఎలా పవిత్రపరుచుకుంటాం? లోకానుసారమైన ఆలోచనలు చాలా రకాలు ఉంటాయి. ఒకవేళ ఇదే పరిస్థితిని హైందవ ఆచారంలో కనుక మనం ఆలోచన చేస్తే, జస్ట్ ఉదాహరణకి నేను జ్ఞాపకం చేస్తున్నాను, పసుపు నీరు చల్లుకుంటే పవిత్రత అని చెప్పబడుతుంది. లేకపోతే పలానా ఆ జలంలో మీరు స్నానమాచరిస్తే పవిత్రత అని చెప్పబడుతుంది. నేను ఇలాగే ఒక ఆయనతో వాదం పెట్టుకున్నాను. మా గ్రంథంలో పసుపు నీళ్ళతో స్నానం చేస్తే, నేను ఎక్కువ HIV ఇన్ఫెక్టెడ్ పీపుల్తో నేను పరిచర్లో ఉంటాను. ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్తో పరిచర్లో ఉంటాను. ప్రతి నెల వారికి కొన్ని న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ వారికి మేము అందజేస్తాం మా పరిచయం ద్వారా. నేను అన్నాను, అయ్యా మీరు పసుపు నీళ్ళు జరిగే సరిపోతున్నారు కదా, ఒక HIV వ్యక్తితో ఒకవేళ మీరు వ్యభిచారంలో పాల్గొంటే నీళ్లు చల్లుకుంటే ఆ వ్యాధి మీకు సోకదా?
సమాధానాలు ఎలాగే? నీటితో కడిగేసుకుని పాపం పోగొట్టుకుని పవిత్రపరచుకుని ఆలోచన చేస్తున్నారా? అది జరిగే పని? పవిత్రపరచుకుంటే అయ్యే పని? మనం ఏర్పాటు చేసుకున్న కొన్ని విధి విధానాలు మన పరిశుద్ధ పరచు, పవిత్రపరచు. వాక్యం అంటుంది నిన్ను నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలి అంటే నిన్ను పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. అందుకే దావీదు భక్తుడికి అంత అధికారం ఉండి, అంత సామర్థ్యం ఉండి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా నీవు నన్ను పవిత్రపరచు, నన్ను కడుగు. 51 కీర్తన అదే. మన వాళ్ళు ప్రార్థన బలి ఉంటే చాలా విచిత్రంగా. దావీదు దేవుడు హెచ్చించిన కారణం ఏంటంటే ఆయన ప్రార్థన చాలా వివరణాత్మకమైన ప్రార్థన ఉంటుంది. 51 కీర్తన మీరు తిరిగి సమయాల్లో చదవండి. దేవా నా పాపము పోకున్నట్లు నన్ను పవిత్రపరచుము, నన్ను విశ్వమును కడుగు. ఎందుకంటే నా పాపం నా ఎదుట ఉంది, నేను చేసిన కార్యం నాకు కనబడుతుంది. నీకు నాకు మధ్య ఆ దూరం పెంచినటువంటి ఆ వ్యసనం నా కళ్ళ ముందు కదులుతా ఉంది. తెలీదా? ప్రార్థన ఏం చేస్తారు? ఏం జరుగుతుందో తెలియదు ప్రభు, నేనేం పాపం చేశాను, నాకే కట్టాలి. పవిత్రపరచుకోవడానికి ఒకవేళ లోకానుసారమైన ఆలోచనలు ఈ మధ్య మనలు కూడా తయారయ్యారు. నేను మామూలుగా బయట ప్రాంతం వెళ్తానని తెలియగానే ఒక ఆవిడ పాప తెలియక పూజారిని అక్కడి నుంచి కొన్ని నీళ్ళు తండ్రి అయ్యారు అంది. అంటే ఇజ్రాయెల్ దేశం అనుకుని అర్థం వెళ్తామంటుంది. మనుషుల ఆలోచన ఎలా మార్చేశారు? మన గోదావరి ఉంది, మీకు తెలుసో లేదో, ఈ శ్రీకాకుళం నుంచి ఆరు నుంచి వస్తారు అప్పుడప్పుడు విజిటర్స్. 2 లీటర్లు చేసాం పట్టుకెళ్తారు మురికి నీళ్ళు. అంటే బాబా నేను అక్కడికి రాలని కదా కొద్దిగా తిట్టే నెత్తి మీద. మనుషుల ఆలోచన మార్చిపడిపోయింది. ఒకవేళ దేవుని వెంబడించే వారిలో కూడా నేను ప్రభు బలి తీసుకుని పవిత్రపరచబడిపోదాం, వాక్యం అనే సబ్బు చేత అనుకుని ఆలోచన చేస్తే ఇర్మియా ప్రవక్తను దేవుడు పంపించాడు. ఏదైనా ఒక మాట పలకబడిందంటే దాని వెనక చాలా పెద్ద కారణం ఉంటది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం మనము 22వ వచనం మనం చదివితే అక్కడ ప్రవక్త ఇర్మియా హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్న మాట కనబడుతుంది. చూడండి ఎవరైనా, నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము నాకు మరక వలె కనబడుతున్నది. ఏం చేశారంటే వీళ్ళు పాపములకు లోనై పవిత్రత పోగొట్టుకుని సబ్బుతో కడిగారంట. వాక్యం అంటుంది నువ్వు క్షారంతో కడుక్కో. క్షారం వన్ ఆఫ్ ద కాల్ యాసిడ్, ఒక యాసిడ్ రక్తంతో పాల్చబడు. దేవుడి పిల్లలు ఈరోజు బంగారాన్ని వెండిని శుద్ధి చేయడానికి కొన్ని రకాల కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ లోనున్న సూక్ష్మమైనటువంటి వాటిని కూడా బయటికి తీసుకొచ్చి శుద్ధి చేసేటువంటి పరికరాలు. అటువంటి వాటితో నువ్వు కడిగేసుకున్నా సరే దేవుడు అన్నాడు ప్రవక్త ఇర్మియా ద్వారా, నీ దోషము నాకు మరక వలె కనబడుతుంది. పరిశుద్ధత పవిత్రత ఎలా కలిగి ఉన్నా మనం కడిగేసుకుని స్నానం చేసి పశువులతో లేకపోతే ఏదో నదిలో మునిగేసి పవిత్ర స్నానం చేసి నేను శుభ్రమైపోయిన పవిత్రపరుచుకున్నాను అని అంటే నిన్ను నువ్వు పోగొట్టుకునే లిస్ట్ లో ఉన్నావని చెప్తుంది వాక్యం. పరిశీలన చేసినప్పుడు ఒకవేళ లోపం కనబడితే, పరిశీలన చేసినప్పుడు ఆ మార్గ కనబడితే పవిత్రపరచుకోవడానికి ఉపేక్షించడానికి కేవలము మనము ఆలోచన చేసినప్పుడు వాక్యం అంటుంది నిన్ను నీవు పవిత్ర పరుచుకోవాలి, నిన్ను నీవు కడుగుకోవాలి. ఎలాగా? అయా నేను రోజుకి 3 సార్లు కాదండి 5 సార్లు చేస్తానండి స్నానం అంటే వాక్యం అంటుంది అయినను నీ దోషము నాకు మరక వలె కనబడుతుంది. దేవుని వాక్యము చేత పవిత్రపరచబడాలి, ఆయన రక్తం చేత పవిత్రపరచబడాలి. వీటిలో చేరిపోయి నన్ను పవిత్రపరిచే ప్రభువా అంటే మనకున్న అంత అవివేకం అయోమయం మరొకలో ఉండరు అని వాక్యం చెప్తుంది. స్వీకరించాల్సిందే. ప్రభువా నన్ను నేను కాపాడుకోవాలని ఆశిస్తున్నాను, ఏమి చేయాలి? వాక్యం అంటుంది నిన్ను నువ్వు పవిత్ర పరుచుకోవాలి. 4వ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకొని ప్రతివాడు హెచ్చింపబడు. ఎందుకు ప్రభు వాక్యం చెప్పబడింది? నిన్ను నువ్వు పోగొట్టుకునే ఆ చివరిలో ఉండే వాక్యం అంటుంది ఈ లక్షణాలను కలిగి ఉండాలి. ఏంటి అంటే 4వది ఆలోచన చేస్తున్నాం, తను తాను తగ్గించుకోవాలి. ఈరోజు చాలా మంది వారి భక్తి జీవితాన్ని ఎలా గడుపుతున్నారు?
అక్కడ ఉదాహరణగా ప్రభు పరిసయ్యుని ప్రార్థన జ్ఞాపకం చేశాడు. ఈ పరిసయ్యుని ప్రార్థన ఎలా ఉంది? అయ్యా, వారములకు 2 వారాలు నేను ఉపవాసం ఉంటూ నా ఆస్థానంలో దశభాగాన్ని ఇస్తా, అన్నిటికంటే ముఖ్యంగా అదిగో అక్కడ ఉన్నాడు చూసావా ఆ సముద్రం వలె ఉండనందుకు. ఈరోజు చాలా విచిత్రమైన ప్రార్థనలు ఉంటాయి. ప్రభువా, నా కుటుంబాన్ని ప్రత్యేకపరచాం, దేవునికి స్తోత్రం అంటే ప్రత్యేకపరచాం, ఆ పాపంలో నన్ను పడకుండా చేసావు సరే, కానీ ఆ కుటుంబంలాగా నన్ను వంచలేదు. ఈ ప్రార్థన ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? పరిశీలన ప్రార్థన అంటే బాబు. ఇక్కడ హెచ్చింపు కనబడుతుంది. అయ్యా, ఆ కుటుంబంలాగా నా కుటుంబాన్ని వచ్చుగా, ఆ పాపిలాగా నన్ను వచ్చుగా, ఆ దుశ్చిగా నన్ను వచ్చుగా, ఆ చీకటితో నన్ను కలిపేట. కృతజ్ఞత భావమైన ప్రార్థన పోయింది, వాళ్ళకులా నన్ను చేయలేదు అనేటువంటి హెచ్చింపు కనబడుతుంది. ప్రభు అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడంట. ఎందుకని? అతడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ ప్రగల్భాలు పలికినటువంటి మాటలు కనబడట్లా, హెచ్చింపు కలిగినటువంటి ప్రార్థన పలుకులు కనబడట్లా. అయ్యా, నీ వైపు చూచినప్పుడు ధైర్యం నాకు లేదు. ఎందుకనంటే నా స్థితిని నేను పరీక్షించుకున్నప్పుడు, నన్ను నేను ఉపేక్షించుకున్నప్పుడు, నీ కార్యాలు నేను ధ్యానించినప్పుడు, నన్ను నేను పవిత్రపరచుకోవడానికి ఇష్టపడినప్పుడు నా స్థాయి ఏంటో నాకు అర్థమైంది. కనుక నన్ను నేను నీ సన్నిధానంలో తగ్గించుకుంటున్నాను. తల ఎగరేయడానికి లేదండి. ఈరోజు తల ఎవరి మీద ఎగరేస్తారో తెలుసా? అక్కడ సేవకుడు ఉన్నాడో కూడా ఆలోచన. దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యము ద్వారా మనం దర్శించినప్పుడు, వాక్యము ద్వారా హెచ్చరించినప్పుడు, ఆయన చెప్పేటువంటి ఆ యొక్క మూల పాఠాలను మనం గ్రహిస్తే మనము తగ్గించుకున్న వారముగా, ఏ విషయంలో హెచ్చరించబడుతున్నాం, దేని కొరకు మనం హెచ్చరించబడుతున్నాం, స్థాయి ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, మనము ఇతరులతో పోల్చుకుంటున్నాం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తుంటాడు, ఇతరులతో పోల్చుకున్నట్టుగా ఆ ధైర్యం చేయం. ఎందుకంటే మా ప్రభువుని మా ముందు ఉంచినప్పుడు, ఆయన వైపు చూసి నడిపించబడుతున్నప్పుడు ఇంక ఎవరిని చూసే అవకాశం కలిగి ఉన్నాం. మా కనుదృష్టి అంతా యేసు వైపు చూచు విశ్వాసపు పందెపు రంగంలో ముందుకు వెళ్ళడమే. ఏమైనా చూస్తే ఏమవుతుంది? ఈరోజు బోధిస్తున్నా నేను కూడా రేపు పొద్దున్న ఒకవేళ ఏదైనా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తే, నన్ను గనక వెంబడిస్తే మీరు కూడా నా వల్ల ఎక్కబడిపోయే ప్రమాదం ఉంది. కానీ పౌలు అంటున్నాడు, నన్ను చూడకండి నేను బలహీనుడిని, నన్ను చూడకండి నేను నిష్ప్రయోజకుడిని, నన్ను చూడకండి నేను అపవిత్రుడిని, ఆ ప్రభువుని చూడండి. మీలో కొంతమందికి ప్రశ్న కావచ్చు, అంటే సావుకులు మాదిరిగా ఉండరా? మాదిరిగా ఉండరా? ఎందుకుంటారు? ఉండాలి. ఆ మాదిరి ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రభు ఎదుట నిలబడడానికి యోగ్యతను కలిగి ఉంటారు. లేకపోతే సేవకుడైనా ప్రవక్త అయినా తను తాను పోగొట్టుకుంటాడో, తను తాను నష్టపరుచుకుని. ఈ మాటలు కేవలం వింటున్న వారికి కాదు, బోధిస్తున్న వారికి కూడా. ఈరోజు వాక్యం అంటుంది, నిన్ను నీవు నష్టపరుచుకుంటే నీకేం ప్రయోజనం? నిన్ను నువ్వు బాగుంటుకుంటే ఏం ప్రయోజనం? లగేజ్ ప్యాక్ చేసేసుకున్నావు, అన్ని సర్దుకున్నావు, టయానికి వెళ్ళలేదు, ఏంటో ట్రైన్ ఇస్ గోన్ అన్నారు అనుకోండి. దేవుని ఒకరోజు నేను అలాగే ప్రయాణం చేయాలి, మనకు తెలియక డొమెస్టిక్ టైంలో వెళితే, సార్ బస్సు ఎక్కితే మేమేం చేయలేమన్నారు. బస్సు ఎక్కితే మేమేం చేయలేమన్నారు. మాట్లాడుకుని వెనక్కి తిరిగి వస్తుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫీసర్ నాకు తెలిసిన ఆయన, ఏం పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారని అంటే, నేను అన్నాను, నేను లేట్ అయ్యానండి, బస్సు వెళ్ళిపోయిందంట. అప్పటికి 1/2 అవర్ ఉంది, కానీ వాళ్ళ ఆ షరతుల ప్రకారం, నియమాల ప్రకారం వారు దాన్ని పంపలేదు. అప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసి ఒక వెహికల్ మీద నన్ను సపరేట్ గా కార్గో పట్టుకెళ్తారు కదా, దాని మీద తీసుకొని వెళ్ళి, మనకు బాగా తెలుసు ఆయన అని. ఈ రికమెండేషన్ లేకపోతే ఆ రోజు నా ప్రయాణం లేదు. ప్రియులారా, యేసు ప్రభు వారు కూడా ఆయన మధ్యవర్తిగా నిలబడ్డాడు. ఆయన చెబుతున్నాడు, ఈయన ఆలస్యమయ్యాడు, కానీ ఆయన పరిశీలన చేసుకున్నాడు. ఈయన ఆలస్యమయ్యాడు, తను ఉపేక్షించుకున్నాడు. ఈయన ఆలస్యమయ్యాడు, తను పవిత్రపరుచుకున్నాడు. ఈయన ఆలస్యమయ్యాడు, తను తాను దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నాడని ఈ మధ్యవర్తి ప్రభు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యవర్తి కనుక నువ్వు తెలియకపోతే, ఈ మధ్యవర్తి సూచనలు పాటించకపోతే, ఈ మధ్యవర్తి తెలియక
ఏర్పరిచిన నిబంధనలు నువ్వు కట్టుబడి నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోకపోతే ఆయన కూడా మౌని అయి ఉంటాడు. ఈరోజు రకరకాల బోధలు, యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడా, యెహోవా దేవుడా, ఎక్కడ అయిపోతుంది సమయం అంతా ఎక్కడ? నేను తప్ప తండ్రి దగ్గరికి వేరే మార్గం లేదు స్పష్టంగా చెప్పబడితే ఈ అనుమానాలు ఎక్కువైపోయాయి. అనుమానంతోనే జీవితకాలం నడిచిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను యేసుక్రీస్తు ప్రార్థన మందిరానికి సంబంధించిన వాళ్ళ ప్రభువా అన్నాం అనుకోండి, ఉంటుంది చూడండి సార్. అయ్యో 30 కిలోమీటర్ ప్రయాణం చేసి వెళ్ళానండి, మామూలు మాటలు కాదు. మా మామ ఎన్నోసార్లు మసక కొట్టి మరి ప్రార్థనకి ఎన్ని పరిస్థితులు దాటుకుంటూ వచ్చాను, బలహీనంగా ఉన్నా వచ్చా. అంటే ఆయన ఏమంటాడు, నీకు లిస్ట్ ఇచ్చాను కదా, ఆ లిస్ట్ ఇచ్చాను కదా. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో అది ఒక్కొక్క అక్షరం తేడా ఉంది. నేను పాస్పోర్ట్ చేయించుకున్నప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టమన్నారు. నేను వెళ్తే మా టీచర్ మాకు తెలదు ఎంతకంటే ఈ క్రిస్టియన్ నుంచి రాని వాళ్ళకి తెలదు. ఏ శుభారావు రాయాలనుకోండి చక్కగా రాస్తారు కదా. ఎంతలో ఏం చేశారంటే ఈజెడ్ఆర్ఏ అని వైఈజెడ్ఆర్ఏ అని రాశారు. ఇప్పుడు ఆ వై ఉన్న కారణం చేత అది పెట్టడానికి వాళ్ళు బీసీఆర్లోకి వెళ్ళిపోయింది. నాకు మన వెళ్ళిపోయి ఇంకేమో టైం 10 నిమిషాలు ఉన్నానికి వెళ్తే అలాంటి అక్కడికి వెళ్ళండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళన్నారు. ఈ తిప్పుతా ఉన్నారు. ఈ మేము లోపలికి వచ్చేసింది. ది ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ లోపలికి కాల్ చేయడం, అమ్మ నేను ఏం సరదా కాదు, ఇక్కడ నాకు కొంచెం ప్రాబ్లం అయింది వస్తాను అని. అంటే ఏమోనంటే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు, మీరు లేకుండా ఏంటి పరిస్థితి అంటే. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తాను తెలుసా? పరలోక రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినప్పుడు దేవుడు ఇవన్నీ చూస్తాడు. ఏవన్నీ? నిన్ను నీవు పరీక్షించుకున్నావా, లోపం తెలిసి అర్థమైందా, ఉపేక్షించుకోమని ఉపేక్షించుకున్నావా, పవిత్రపరచుకున్నావా అని అంటే ఓ బ్రహ్మాండంగా పవిత్రపరచుకున్నాను అదిగో అన్నా అనుకోండి. ఇది కాదు బాబు, ఇక్కడ ఏమో ఈ ఉంది, ఇక్కడ వై ఉంది, ఏంటి అన్నాడు అనుకోండి. అప్పుడు నేనేం చెప్పాలి? సార్ నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి, ఆయనతో మాట్లాడంటే ఆ యేసుప్రభు నిలబడి అంటాడు, నాకు తెలిసి వ్యక్తి దాన్ని నోటరీ అంటాను. దేవుడికి స్తోత్రం. అలాగే డాక్యుమెంట్స్ ఎరలేదనుకోండి ఏం చేస్తాడు? ఒక అడ్వకేట్ ఉండి ఏం చేస్తాడు? ఐ నో హిమ్. ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఒక్కడే. అప్పుడు ఎవరో విఆర్ఓ చేసే లోపం, ఎంఆర్ఓ చేసే లోపం, ఈ తేడా పడింది నేను చెప్తున్నానని గెజిటెన్సీ వేసి పంపిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గెజిటెడ్ తెల్లదనుకోండి ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళిపోయి చక్కగా వెళ్ళి కొనుక్కొచ్చాను, బుద్ధి లేని కనికలు అదేనంట, మాకు మీకు సాధ మీరు వెళ్ళి తెచ్చుకోండి అని అంటే వాళ్ళంటే అప్పుడు వెళ్ళారంటే మందిరం దగ్గర. అప్పుడు వచ్చారు పాస్టర్ గారు, సార్ ఆయన అంటాడు మన శుక్రవారం అని మీకు తెలియదా? గ్రూప్లో పెడుతున్నా, పొద్దున్న పెడుతున్నా, మీకు తెలియదా? సార్ 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 తీయండి అని అంటే ఏళ్ళు ఒప్పుకుంటారా? రేపు వచ్చి ఈ డోర్ తెచ్చి తెస్తారండి. నో ఛాన్స్. మనకు అవకాశం ఉన్నప్పుడు మనం దాన్ని సద్వినియోగపరచుకొని ప్రభు వైపు నడిపించుకున్నప్పుడు వాక్యం అంటుంది నిన్ను నీవు కాపాడుకుంటావు, నష్టపరుచుకోకుండా ఉంటావు. ఈ ఉదయకాలం వాక్యం యొక్క భారం ఏంటి అని అంటే, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను అన్ని సంపాదించానయ్యా, సర్వలోకములో నేను తెలుసుకున్నానయ్యా, అన్ని సంఘాల గురించి నాకు తెలుసు, అందరు సేవకుల గురించి నాకు తెలుసు, ఇలా 50 గురించి చెప్పేయగలను. అయితే వాక్యం అంటుంది అవన్నీ పక్కనట్టు నిన్ను పోగొట్టుకున్నావా, నష్టపరుచుకుని నడుచుకున్నావా. థియోలాజికల్ సర్వీస్ కాదండి. ఎన్ని పట్టాలు ఉన్నాయన్న సంగతి ఒక లోకం అడుగుతుందేమో. నువ్వు ఎలా ఉండడానికి నీకున్న అర్హత ఏంటో పేపర్ చూపించాను. వాక్యం అడుగుతుంది నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నావా, నిన్ను పరీక్షించుకున్నావా, నిన్ను నువ్వు పవిత్ర పరుచుకున్నావా. ఎలా నాకు ఈ అర్హత సంపాదించాలి? నాకు కలిగిన జ్ఞానాన్ని బట్టి, స్కిన్ టోన్ బట్టి, నాకు కలిగిన స్థితిగతులను బట్టి కాదు కదా దేవుడు నాకు ఇచ్చేది. ఈ ఆధిక్యత దేనిని బట్టి ఇస్తాడు? చివరికి ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇవన్నింటిలో జాగ్రత్తగా ఉన్నాము. చివరికి ఒక వచనం చదువు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము 2వ భాగం. మొత్తం చదవడానికి సమయం సరిపోదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం 2వ భాగం. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటే. మొదటి నుంచి ఒకసారి వద్దామా? పరీక్షించుకోవాలి, ఉపేక్షించుకోవాలి,
పవిత్రపరచుకోవాలి, తగ్గించుకోవాలి. ఐదవదిగా ఇహలోక మాలిన్యం చూసారా, వాటిని అంటకుండా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటామండి దీన్ని? చక్కని తెల్లని వస్త్రాలు వేసుకున్నాం, అలా నిలబడినప్పుడు ఏదైనా బురద అంటించేటువంటి పరిస్థితి కనబడుతున్నాయి అనుకోండి, మనం ఏం చెప్తాం? ఇక్కడ ఉండమేమో బహుశా యానిమల్స్. మన ఆదివారం సిద్ధపడగానే మాకు బయటకు వెళ్ళాం అనుకోండి, వెహికల్ కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఈ పశువులు మేపుకునేటువంటి వారు వెళ్తాం. ఆ బురదలో సరిగ్గా దగ్గరికి వచ్చిన తర్వాత తోకేమంటది, మంచి డిజైన్ వేసేది. ఇప్పుడు ఏం చేయాలి మనం? నేను తలంటే గోరే అన్నారు అనుకోండి, ఏం చేస్తాయి? ఇంకోసారి చేస్తుంది అంతేనా? ఏం చేస్తాం మనం? అది వస్తుందంటే మనం ఇహలోక మాలిన్యం అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనమే. ఎందుకంటే మనం పోగొట్టుకోకూడదని ఆలోచన మనకు ఉంది కాబట్టి మనమే. ఆ నోరు బాగాలేదు అనుకోండి, ఆ నోరు చాలా బాగాలేదు, అక్కడే ఉండొద్దు, మనమే. ఒక వ్యక్తి పరిస్థితి ఆధ్యాత్మిక సరిలేదు, మనమే దూరంగా. ఆ వాక్యం సారాంశం అదే. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తాను నష్టపరుచుకోకూడదంటే తనను తానే. ఆత్మాను శాపలు వచ్చి చెప్తారని ఆలోచన చేయకండి. ఆత్మాను ప్రభు చేస్తున్న ఆలోచన. ఆ మాటలు చెప్పబడ్డాయి, ఆ మాటలకు అనుగుణంగా నడిపించబడదాం, మనము కాపాడుకుందాం. దేవుడి భాగ్యం అందరికీ దయచేయండి గాక. ఆమేన్. నాకు ఇచ్చిన అవకాశం సావుకులకు మరోసారి నిండు వందనాలు తెలియజేస్తాను.